నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ 24 గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల్లో 23 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. తెలుగు సినిమా టీజర్ లో ఆల్ టైమ్ టాప్ 5 లో చోటు సంపాదించింది. ఈ టీజర్ కి 5.9 లక్షలకు పైగా లైక్లు రాగా, సీనియర్ హీరోల సినిమా టీజర్ లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. యూట్యూబ్ లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ అభిమానులు, సినీ ప్రియుల్లో భారీ సంచలనం రేపింది. ఇక టీజర్ కి అంచనాలు పెంచిన బాలయ్య త్వరలోనే మొదటి పాటని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దసరాకి సినిమా రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు. దాంతో ప్రతి నెల ప్రమోషన్ కంటెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అఖండ మొదటి భాగం సృష్టించిన హావాను మరింత పెంచింది తాజా టీజర్. బాలకృష్ణ అఘోర పాత్ర, బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలు, తమన్ నేపథ్య సంగీతం, ఆది పినిశెట్టి విలన్ పాత్రతో ఈ టీజర్ అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఉగ్ర రూపం దాల్చిన అఘోరగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. 14 డేస్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల కానుంది. అఖండకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. కంప్లీట్ గా బోయపాటి మార్క్ లోని ఈ చిత్రం కూడా రాబోతుందనిపించేలా ఉంది టీజర్. అఖండతో ఊహించని ఫీస్ట్ ఇచ్చాడు బోయపాటి. బాలయ్య అఘోరగా నటిస్తే ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ కి మార్కు ఆన్సర్ బ్లాక్ బస్టర్ తో చెప్పారు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. వాటిని కూడా అందుకోబోతూ ఉన్నాం అనిపించేలా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. ఇదే బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.